నీకు దైవకృపలో నమ్మకం ఉందనడంలో సందేహం లేదు. కాని అటువంటి పైపై నమ్మకం వల్ల ప్రయోజనం లేదు. దానిని ఏ విధంగానూ కృప అని అనలేము. పరిపూర్ణుడైన గురువు ఆధీనంలోకి రావడమే దైవకృప అని నేను భావిస్తాను. ఏమైనప్పటికీ నీకోసం ఆయన తన పనిని మొదలుపెట్టే విధంగా చేయడం నీ అనుగ్రహంపై ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆయన కృప కార్యరూపాన్ని దాల్చిందో లేదోనని గమనించి చూడమని నేను నిన్ను అర్థిస్తాను. తగినంత అభ్యాసం లేకుండా నీవు ఆయన సంకల్పశక్తిని నీ వైపుకు లాగటానికి ప్రయత్నిస్తే అప్పుడు నీలో పనిచేసేది నీ స్వీయ సంకల్పమే అవుతుంది. దానివల్ల నీ ఊహలు గెంతులు వేయడాన్ని, ఆలోచనలు కుప్పలు తప్పలుగా వచ్చిపడటాన్ని తప్ప మరి దేనినీ నీలో పెంపొందించుకోలేవు. ఈ స్థితిలో నీవు ఆధ్యాత్మికత యొక్క కృత్రిమ రూపాన్ని మాత్రమే నీలో చూడగలవు. నీలో ప్రశాంతత పెరుగుతున్న స్థితిని అనుభవిస్తున్నప్పుడు అది నా కృషి ఫలితమని నీవు భావిస్తున్నావని అంటున్నావు. దానికి నేనేం చెప్పగలను? ఒక్కసారి గమనించి నీ మనస్సును ఆ ఆలోచనతో జోడించి దానిపై బాగా యోచించు. అప్పుడు మాత్రమే దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది.